తనదైన ప్రవర్తనతో ప్రజాభిమానం పొందుతూ దశలవారీగా ఎదిగిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం రాధారంగా మిత్రమండలి రాజమండ్రి శాఖ అధ్యక్షులు వడ్డి మురళి ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి సభలో ఉండవల్లి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రంగాలేని రాజకీయ చరిత్ర ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. మంచి ప్రవర్తనతోనే రంగా నాయకుడిగా ఎదిగారని, యాదృచ్ఛికంగా ఏదీ రాదని పోలిక చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల వీర్రాజు, నందెపు శ్రీనివాస్, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, యనుమల రంగబాబు, అడబాల రామకృష్ణ, దేశిరెడ్డి బలరామనాయుడు, మానె సూర్యచంద్రరావు, అనుశ్రీ సత్యనారాయణ, వడ్డి మల్లికార్జున్ ప్రసాద్, అడప అనిల్, కేఎల్ఎన్ రెడ్డి, వైకేఎల్ వక్కపాటి మురళి, వడ్డి మల్లికార్జున ప్రసాద్, వంటెద్దు సూరిబాబు, మద్దాల అను తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా స్థానిక రంగా విగ్రహం దగ్గర 37వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలా రాధా రంగా మిత్రమండలి సభ్యులకు, నగర కాపు సంఘం, అలాగే రాజకీయ పార్టీలో రంగా గారికి కలవలేదు, ఒక మొత్తం లేదు, మాకు సహకరించిన ప్రతి స్నేహితులకి రాధా రంగా మిత్రమండలి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం మరియు దుప్పట్ల పంపిణీ, పళ్ళు పంపిణీ జరిగింది. అలాగే ఆయన పుట్టినరోజు కానీ ఆయన చనిపోయిన రోజు ఇందులో ఇబ్బంది లేదు. మనవాడు అనేవాడు ఒకడు ఆ స్థానంలో ఉన్నాడు, ఈ సమాజానికి నాయకత్వం వహిస్తున్నాడు అని అంటే ప్రతి వ్యక్తికి కూడా ఆ గర్వం ఉంటుంది. అదే రకంగా విజయలక్ష్మి గారు చెప్పారు, మనలో ఈ శాఖలు అవి ఇవి అని. నిజమే, అవి ఉంటాయి. మొట్టమొదట కులం చేయవలసింది రాజకీయ పార్టీలు వ్యక్తిగతం సిద్ధాంతాలని నమ్మటం అవి ఇవి, కానీ కులంలో చేయూత ఇవ్వగలిగి కావలసిన వాళ్ళకి కులం చేయూత ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకోవాలి. సమాజం కోసం అందరం కుల సంఘాలు సమాజం కోసం కృషి చేయట్లేదు. కుల సంఘాలు వాళ్ళని వాళ్ళు సంస్కరించుకొని వాళ్ళు వీళ్ళు మనకి నాయకంగా ఉంటే బాగుంటుందని సమాజంలో ఆమోదించే కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుంది. ఈ రకంగా ఆ సైడు ఉండేటటువంటి పెద్దవాళ్ళందరూ కూర్చొని చదువుకునే యువకులకి ప్రోత్సాహం ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమాలు కుల సంఘం తీసుకుంటే కులం పటిష్టమైంది. అతను చేసే ప్రతి కార్యక్రమం మన రాజమండ్రి వచ్చాడు. రాజమండ్రిలో డీలక్స్ సెంటర్ నుంచి కోటగుమ్మం దాకా ఊరేగింపు జరుగుతుంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బయట ఊర్లో అంత స్పందన ఉంటుందని ఎవరు ఎప్పుడు అనుకోలే. ఒక జీప్ ఎక్కించి నేను జక్కంపూడి, మాకు అప్పుడు రాజమండ్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఏసీవై రెడ్డి గారి సహకారం లేదు, వాళ్ళు వేరే వర్గం, అలాగే జక్కంపూడి వేరే వర్గం. మా వర్గం గొడవల వల్ల వాళ్ళు బాయ్కట్ చేశారు. చేస్తే ఆయన రంగా గారు కూడా అన్నాడు, అక్కడ అంత పెద్దవాళ్ళంతా వద్దన్నప్పుడు ఎందుకండి ఇదంటే, కాదని జక్కంపూడి రామ్మోహన్ తీసుకొచ్చి కోటగుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి కడియల్లో ఒక 4 నాళ్ళలో ఎన్ని పూలు అయితే దానికి అవుతుందో అన్ని పూలు ఎక్కడ ఎవరో, మాదేం డబ్బులు లేవు, నేను జక్కంపూడి అంటే ఊరికే అలా ఫ్రెండ్స్ తోటి కలిసి తిరగడమే తప్ప ఖర్చు పెట్టడానికి ఏం లేదు. ఒక జీపోటి సంపాదించి దాని మీద ఎక్కించి రంగాజాతి చేతులుకుంటూ తీసుకొచ్చాం. మేడలో డాబాల మీద నుంచి తట్టలతోటి పూలు వేస్తుంటే రంగాగా ఆశ్చర్యం వేసి, ఎందుకండి బాబు ఇలా రాజమండ్రిలో ఎంత జనం వచ్చేసారేంటి అంటే ఎక్స్పెక్ట్ చేయలే. ఎక్కడో యాంటీ కమ్యూనిస్ట్ గొడవలో ఎక్కడో గొడవలు ఉన్న చోట రంగా పేరు తెలిసిందంటే రాజమండ్రిలో చూసిన